మగవాడితో సహా సర్వజీవులను పుట్టించిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు శ్రీమూర్తిని సృష్టించేదానికి. మిగిలిన పనులన్నీ మానుకొని తన నాథుడు స్త్రీ సృష్టి కోసము ఇంతగా తనమునకలైపోవడం చూసిన దేవత అడిగింది, స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారు స్వామి అని. అప్పుడు దేవుడు, ఏమి చేయను మరి, ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా. ఇష్టాలకు అతీతంగా ఉండాలి, సృష్టి వివక్ష తగదు, మొండిగేసిన పిల్లవాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి, చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనసుల వరకు ఎన్నెన్నో సంఘటనలు ఈ జీవి ఎదుర్కోవాలి తెలుసా. ఆమె ఎంతమందికి ఒక ఔషధంగా పనిచేయాలో తెలుసా. ఆమెకు ఆరోగ్యం బాగలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరు, ఉండకపోవచ్చు. రోజుకు 18 గంటలు పనిచేయాలి. ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి 2 చేతులే అన్నాడు. ఏంటి, ఇన్ని పనులు చేయడానికి ఆమెకు 2 చేతులేనా అని ఆశ్చర్యపోతూ దేవత అడిగింది. ఆమెను మెల్లగా తాకింది. ఇదేంటి ఇంత మృదువుగా ఉంది ఈమె శరీరము అని ప్రశ్నించింది. అప్పుడు దేవుడు, ఆమె శారీరకంగా మృదువుగా, మెత్తగా, నాజుగా ఉండవచ్చు, కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. ఆమెకు ఎన్నో సమస్యలకు ఎదుర్కోగలదు. అంతేకాదు ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు. ఇష్టము, కష్టము, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవి చూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపం వస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టడం తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలు అన్నాడు. ఓహో, ఆమె ఆలోచించగలదా అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు, ఎందుకు ఆలోచించలేదు, అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు. దేవత ఆమె చెక్కిలను తాకి, ఈ చెక్కిలు తడిగా ఉన్నాయేంటి స్వామి, కన్నీరు కారుస్తుందా ఏంటి అని అడిగింది. అప్పుడు దేవుడు, అదా కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందము, ఆవేదన, దుఃఖము, దిగులు, ఆశ్చర్యము, భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 10 నెలలు పొట్టలో మోసి నేర్పు ఆమెకు ఉంది అని చెప్పాడు. దేవత ఆశ్చర్యపోతూ, మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది. అయితే దేవుడు అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ, శక్తి తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవరు నిలబడలేరు అని చెప్పి భూమి మీదకు పంపాడు ఒక స్త్రీని.